హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, ఈరోజు మన ప్రయాణం వచ్చేసి సంగమహేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. సో నేనైతే స్వామి మాలలో ఉన్నప్పుడు ఈ వీడియో అనమాట. ఇప్పుడైతే నేను స్వామి మాలలో లేను. సో గాయస్, ఇప్పుడు మనం సంగమహేశ్వర స్వామి టెంపుల్ ఆలయ ప్రాంగణంలోకి అయితే రావడం జరిగింది. మొత్తం మా స్వాములతోనైతే రావడం జరిగింది. ఆల్మోస్ట్ 9 మెంబర్స్ స్వాములం అయితే మేము వచ్చాము. 2 పర్సన్స్ ఏమో అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు అండ్ 7 పర్సన్స్ వచ్చేసి శివమాలలో ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి ప్రతిసారి మాల వేసుకున్న ప్రతిసారి అయితే మేము ఒక టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఏరు ఎక్కడుంటుందో సో అక్కడైతే మేము ఫుడ్ అంటే బీచ్ అయితే అక్కడ ప్రిపేర్ చేసుకొని అక్కడే తినడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మేము ఈ 2024లో అయితే సంగమేశ్వర స్వామి టెంపుల్ కుడలికి అయితే రావడం జరిగింది. సో మీకు కనిపిస్తున్న టెంపుల్ చాలా చిన్నది కానీ చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే నేను కూడా బిఫోర్ రాలేదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఊర్లో ఉన్న జనాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. మహాశివరాత్రికి అయితే బీభత్సమైన జనాలు అయితే రావడం జరుగుతుందంట. మీరు చూస్తున్నారు కదా, స్వాములం అందరం అయితే ఇక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. ఇక్కడ చెట్లు అయితే చాలా బాగున్నాయి. సో మంచిగా ఉంటుంది అని అనుకున్నాము ఫస్ట్ అయితే, కానీ తర్వాత అర్థమైపోయింది అక్కడైతే బాగాలేదు. కాకపోతే టెంపుల్ అయితే ఒకసారి చూద్దామని చెప్పి అయితే నేను ఒకసారి వీడియో తీద్దామని చెప్పి అయితే ముందు వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి చూడొచ్చు, ఇక్కడ అయ్యప్ప స్వాములు అయితే చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ భిక్ష చేస్తారు, ఇక్కడే వాళ్ళ కుటీరం కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. అయ్యప్ప స్వాములతో పాటుగా శివస్వాములు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ వచ్చేసి లేడీస్కి అయితే డ్రెస్సింగ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. హ్యాపీగా ఫ్యామిలీతోనైతే విజిట్ చేసే టెంపుల్ అనమాట సంగమేశ్వర స్వామి టెంపుల్. నాకు తెలిసి ఇప్పుడే ఎవరో కొబ్బరికాయ కొట్టి వెళ్ళి ఉంటారు. సో అందుకోసమే మన మల్లన్న స్వామి అయితే స్వీకరిస్తున్నాడు. సో ఇదైతే మనకు టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే మామూలుగా లేదు అసలుకి. ఇంత బాగుంటుందని చెప్పి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఎందుకంటే ఇంత దగ్గరలో అంటే మా హోమ్ విలేజ్ నుంచి కూడా ఇంత దగ్గరలో ఉండి కూడా నేను ఇంతవరకు అయితే ఈ టెంపుల్ మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నా. ఎందుకంటే అస్సలు చూసుకోవచ్చు మీరు, ఒక మనం భద్రాచలం వెళ్ళినప్పుడు ఏ విధంగా ఫీలింగ్ ఉంటుంది, భద్రాచలము అండ్ ఆల్సో ఇంకా లాంగ్ వెళ్ళినప్పుడు మాత్రమే నేను అలాంటి లొకేషన్లు అయితే చూడడం జరిగింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత దూరం వెళ్ళిన అవసరం లేదు. సో మన పక్కన కూడా ఇంత బాగున్నాయి అని చెప్పి అయితే నాకు అర్థమైపోయింది. సో దాని తర్వాత మాకు అక్కడ లొకేషన్ అయితే నచ్చలేదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. సో ఇక్కడైతే బాగుంటుందని చెప్పి మా స్వామి అయితే కాల్ చేసి చెప్పాడనమాట, ఒక లొకేషన్ చూసినామని చెప్పి. సో అందుకోసమే నేనైతే నా కారు కూడా తీసుకొని అయితే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మా స్వాములు ఆల్రెడీ అక్కడ రెడీగా ఉన్నారు. సో ఫైనల్గా మనం ఇదే లొకేషన్లో ఇప్పుడు వంట చేయడం అయితే జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు మొత్తం చెట్లతో ఎంత ప్రశాంతంగా ఉందంటే మామూలు ప్రశాంతంగా లేదు ఇక్కడ. సో ఇక్కడ వెదర్ కూడా కూల్గా ఉంది. ఈరోజు మా అదృష్టం అనుకుంటా. సో ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ అయితే చేస్తున్నారు, క్లీనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పని అయితే చేస్తూ ఉంటారు అనమాట. మీరు అది ఒకసారి చూడండి. దాంతోనైతే మంచిగా అయితే వాళ్ళ లోపల చేస్తారు, నువ్వు పై చేయి. ఒక సాంగ్ కర్రలు తెచ్చిండు. కార్ మీద పడుతుంది సార్, మా కార్ మీద స్వామి శరణం వడ్లక్ నువ్వు ఎప్పుడు ఇదే కథనా? ఇది హాలిపోడేనా? ఇది పోతా రామచరణం.
వంట మాస్టర్ అని మరి ఎక్కువ వేస్తాను పోనా వద్దులే సామి నేను ఇక ఇప్పుడు ఆ స్వామి భిక్ష చేస్తారు కదా ఇప్పుడు ఫోన్ అంటాడు ఏం చెప్తాం మరి ఇంకా ఇక వద్దులే సామి దండం పెడతా ఉండు బిక్తాడు కానీ ఒకటి వస్తలేదు నన్ను ఎవ్వరు లేపకండి స్వామిగా ఏ స్వామి మనిషికి ఒక పని చేయాలి లేకపోతే అట్లా వంట కాదు చల్లగున్నా అని చెప్పి పోనా ఆగే స్వామి ఓ, ఏ ఎందుకు స్వామి మరే అగ్గో అబ్బో అగ్గో స్వామి తెచ్చింది పో. అదే మంట పెడతా ఏ అయితే ఓ సామి పోనా వద్దులే స్వామి మరి ఇప్పుడు ఇక్కడికి గిన్నెలు తీసుకొచ్చారు భిక్షలు కొడతారు చెప్పు ఇటు పోయి కిరాయి అన్న తీసుకొద్దాం నన్ను దొరికితే ఏం కాదు ఇక గిన్నెలు దూముతాం 4 కేజీలు పడతాయి సార్ 3 కిలోలు అన్నారు కానీ ఎక్కువ అయితే సామి నన్ను తప్ప పోనా మరే భిక్ష అయినాక పోతారా కానీ ఈ స్వామికి ఒకటే డైలాగ్ ఇచ్చారు స్వామికి ఎవరైనా ఫోన్ అంటాడు నాకు మరి డైలాగులు ఇస్తలేరు ఎవరు ఇదంతా వాటర్ ఈ లెవెల్ వచ్చినట్టుందిగా దగ్గర దగ్గర ఇప్పుడు ఒకవేళ ఇటు ఉంటే మనం కొట్టుకుపోదాం ఆ? ఇప్పుడు ఏ రత్తనప్పుడు మనం ఇటు ఉంటే కొట్టుకుపోదాం లేదు నువ్వు మాలేసుకున్నావు ఇన్నే ఉంది నువ్వు కజ్జలు వేరే నీళ్ళు గంగా ఏమైంది స్వామి వాళ్ళు ఇరికిందా ఓ బాస్మతి రైసా పొడుగు పువ్వా వెరీ గుడ్ పొడుగు పువ్వు శరణం ఒడ్డు స్వామి అవి కూడా ఓ స్వామి గయ్యింది పడేసినావు స్వామి అది తీసుకురమ్మను స్వామి ఉంటది కానీ ఇంకో గిన్నె తెద్దాం పారి గుళ్ళో ఉన్నాయి స్వామి భూశంకర పార్వతిపతి హర హర మహాదేవ. ఎన్ని పడతాయి స్వామి ఎన్ని పడతాయి ఇద్దరు పోరు మీ ఇద్దరు స్వామి నూరా. ఎందుకు నేను మాట్లాడాలా పప్పేయాలి నా పచ్చి పూసా స్వామి ఏ పప్పొద్దు పచ్చిపులుసే ఉన్నాయా అన్న స్వామి ఓకే వెరీ గుడ్ ఇక్కడ మనకు గిన్నెలు కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి టెంపుల్కి ఆపోజిట్ 5 కేజీలు ఏమన్నాడు స్వామి మేమైతే గిన్నెలు అయితే తీసుకురావడం మర్చిపోయినాం సో ఇక్కడైతే మేము రెంట్కి అయితే తీసుకోవడం జరుగుతుంది 100 రూపీస్లో అయితే మాకు కావాల్సిన గిన్నెలు అయితే ఇవ్వడం జరిగింది సరిపోయి అవసరం రెండు సార్లు తెచ్చినావా డబ్బా మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు అన్న స్వామి ఇప్పుడు ఫస్ట్ ఏంటిది తేల్ టేల్ తేల్ తేల్ అంటే నూనె వచ్చిరా ఆహా ఏం కూర వండుతున్నావు ఇప్పుడు ఫస్ట్ కూర కాదు బువ్వా పొడుగు బువ్వా బాస్మతి రైసా ఓకే మా స్వాములు ఒక పక్క కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు అండ్ వంట మాస్టర్ స్వామి అయితే కుకింగ్ ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది తిను ఈ పత్తి గుడి ఒక మాట మాట్లాడింది మరి అదే అంతా నువ్వు గాలి లెక్క చూసుకున్నావు సరే సార్ 2 నిమిషాలు కూర్చుందో మంచిగా చూడు సార్ ఒకసారి రికార్డింగ్ అవుతుందా చూడు
ఏమో అవ్వదులే. ఏ అవుతాంది 11 12 అవ్వపడదులే. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, ఓకే. బఠానీ 3 ఒకటే, పన్నీర్ కర్రీ, గుత్తొంకాయ, టమాటా, మెంతికూర. ఓకే. ఈ డబుల్ కమ్మి డబల్ కా మీట స్వీట్ డబుల్ కమిటా పోతాంది. 800 గ్రాములకు 300. అన్న స్వామి బాగా గట్టిగా ఉరగకు దానికి, అది రాదు. వావ్. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడతారా? నువ్వు మాట్లాడక స్వామి. టమాటాలు, మంచిగా గుర్తంగా మంచిగా అలా ఏం పెట్టలేదు. అలా తింటారా? శనగపిండి వేసిన మాడింది కానీ సాంగ్ బండి దీంతోనే సరిపోతాడు. భిక్షలు జాంకాయలు తెచ్చినాడు స్వామి. రైస్ ఏమో అది ఒకటే పొయ్యి పెడితే లేట్ అవుతుంది అని చెప్పి 2 పొయ్యిలు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడైతే వంట చాలా ఫాస్ట్గా అయితే అవ్వడం జరుగుతుంది. ఇంకొక ½ అన్ అవర్లో మ్యాక్సిమం అన్నీ అయితే ఫినిష్ అయిపోతుంది. అందరు వెయిటింగ్ అనమాట. మస్తు ఆకలేస్తుంది. బికాజ్ ఎందుకంటే నేను ఇప్పుడు 12 గంటలకైతే తినడం జరిగింది కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. మేము వచ్చేసి మార్నింగ్ టైంలో అయితే టిఫిన్, టీ లాంటివి అయితే మేమేం తీసుకోము. సో ఓన్లీ 1 టైం మాత్రమే మేమైతే భిక్ష చేయడం జరుగుతుంది. సో అందుకే అందరికీ బీభత్సంగా అయితే ఆకలేస్తుంది. మిగిలిపోయినా కూడా ఇంటికి తీసుకోవద్దా స్వామి? సీన్ స్వామి ఏ ఒక స్వామి అంతా ఏడపోయినా ఇజ్జత పోయే ప్లాన్లే ఇవన్నీ. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం మేము అందరం కలిసి. తీసుకో దర్శనానికి వెళ్తాం. వంట మాస్టర్, హలో వంట మాస్టర్ కిదర్? ఇప్పుడు మీరు చూస్తున్న నదిలోనైతే మనమైతే స్నానం చేయడం జరుగుతుంది. సో స్నానం చేసిన తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఆల్రెడీ మా స్వాములు అయితే స్టార్ట్ చేయడం జరిగింది, స్టార్ట్ అయితే చేసేసారు. ఎంట్రన్స్లో మీరు చూసుకోవచ్చు నంది అండ్ శివలింగాలు, పక్కన మెట్లు. అసలు ఎంత బాగుందంటే అసలు మామూలుగా లేదు అసలుకి. నేను చెప్తున్నా కదా, ఈ టెంపుల్ మాత్రం మీరు ఫ్యామిలీతో 100% వెళ్ళండి. ఇప్పుడు మేము వచ్చేసి మా దురదృష్టం ఏంటంటే టెంపుల్ అయితే బంద్ ఉన్నది. సో ఈరోజు అమావాస్య వల్ల టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ ఉంటుందంట, ఈవినింగ్ టైంలోనైనా ఓపెన్ చేస్తారంట. సో దానికోసం అని చెప్పి మేము ఇప్పుడు గంగమ్మ తల్లికి అయితే హారతి అయితే ఇవ్వడం జరుగుతుంది. హారతి ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టడం జరుగుతుంది. గుడి యొక్క ఎంట్రన్స్లో ఉన్న శివలింగాలకైతే ప్రతి ఒక్క శివలింగానికి కూడా మనం పాలు పెరుగుతోనైతే అభిషేకం అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్వాములు అందరం కలిసి
ఓం నమ శివాయ. ఇప్పుడు వచ్చేసి భిక్ష అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడే చూసుకుంటా. టైం అయితేనే ఉంటుంది, మనం పోయి పాలు అవుతుంది. ఒక ఏమో మౌబాల పని ఉందని నువ్వు ఇంత హరణమా పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. శ్రీశైల శ్రీ బ్రహ్మనామ సమేత శ్రీమల్లికార్జున స్వామి నమః. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. హరణమా పార్వతీపతి హర. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. పూర్ణే సదా పూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభ శంకర ప్రాణవల్లభ జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం మాతా చ పార్వతీదేవి మాతా చ పార్వతీదేవి దేవో మహేశ్వర పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తా చ బాంధవా శివ భక్తా చ స్వదేశం చ భువనత్రయం స్వదేశం చ భువనేత్రయం పాహి మాం 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 పాహి మాం. హర నమ పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర. స్వామి నువ్వు కలుపు. బాగారే ఫుల్ వస్తుందట సామి వర్షం. యూట్యూబ్ లో పెడతావా? ఇగో గుప్ప. నమ శివాయ స్వామి. అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. హర నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. ఆల్ డన్. మిగిలిన ఫుడ్ అయితే చాలా ఉంది. సో స్వాములది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలామంది అయితే అడగడం జరుగుతుంది. సో అక్కడ ఉన్న షాప్ వాళ్ళు అయితే వచ్చి వాళ్ళే గిన్నెలు మొత్తం తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి వాళ్ళే మొత్తం కడిగి అయితే మాకు ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.